10th క్లాస్ ఫిజిక్స్ 4th చాప్టర్ నుంచి ఇమేజ్ ఫార్మేషన్కి ఫార్ములా డిఫైన్ చేయమని అడిగారు. ఈ క్లాస్లో దాని గురించి చెప్తాను. మనకు టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటుంది, అది పేజ్ నెంబర్ 66లో ఉంటుంది. మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూస్తే ఇదంతా మీరు చదువుకోండి. నేను డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఒక కర్వేచర్ ఉంది, ఇలా కర్వేచర్ ఒకటి ఉందనుకోండి. ఈ కర్వేచర్ని ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఒక సర్కిల్ లాగా వస్తుంది. సర్కిల్కి సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ ఈ కర్వేచర్ యొక్క సెంటర్ ఒకటే అవుతుంది. దీనిని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. నెక్స్ట్, ఒకవేళ ఈ కరువు ఉంది కదా, ఈ కరువుని జియోమెట్రికల్ స్ట్రక్చర్లో మనం మిడ్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా ఈ మిడ్ పాయింట్ పోల్ అవుతుంది. దీన్ని పీతో చూపిస్తారు. ఇప్పుడు పోల్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ని టచ్ చేస్తూ వెళ్ళేటువంటి హారిజాంటల్ లైన్ ఏదైతే ఉందో దానిని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఓకే, నెక్స్ట్ నేను ఈ పేజీ రఫ్ చేసేస్తున్నాను, మీరు అది చదువుకోండి. ఇప్పుడు కర్వేచర్ ఎప్పుడైతే ఉందో ఇది 2 మీడియంస్ని సపరేట్ చేస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది కదా, దాన్ని N1 అనుకుందాం. ఇది రేరర్ మీడియం అనుకుందాం. ఇటు పక్కన ఉన్నది డెన్సర్ మీడియం అనుకుందాం, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2 అనుకుందాం. ఓకే, ఇక్కడ ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఎక్కడో ఓ చోట ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్లో స్టార్టింగ్ లెటర్ ఓ, కాబట్టి ఇక్కడ ఓ. ఈ ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటి లైట్ రే ఏదైతే ఉందో అది ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళినప్పుడు అది ఎటు డివియేట్ అవ్వదు. స్నెల్స్ లా గుర్తుంది కదా, ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా నార్మల్స్ గుండా వెళ్ళిన ఏ లైట్ రే కూడా ఎటు డివియేట్ అవ్వదు. సో ఈ లైన్ ఇలా డివియేట్ అవ్వకుండా ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళిపోయింది. ఇంకొక లైట్ రే చూద్దాం. ఇంకొక లైట్ రే ఇలా వెళ్ళింది అనుకోండి, ఇలా వెళితే ఈ కర్వేచర్ లేదనుకోండి కొంచెంసేపు, అప్పుడు ఏమవుతుంది, ఇలా స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోతుంది. అంటే ఇలా అనమాట. ఒకసారి చూడండి, కర్వేచర్ లేదనుకుంటే ఇలా వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ కర్వేచర్ ఉంది, అంటే ఇక్కడ కర్వేచర్ దగ్గర టచ్ అయింది. ఈ టచ్ అయిన పాయింట్ని ఒక పాయింట్ తీసుకుని దానికి ఏ అని నేమ్ ఇద్దాం. నెక్స్ట్, ఎప్పుడైతే ఇక్కడ టచ్ అయిందో ఈ టచ్ అయిన పాయింట్ దగ్గర మనం ఒక నార్మల్ గీయాలి కదా, ఆ నార్మల్ ఏమవుతుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్తుంది. నెక్స్ట్, కానీ మనకి రిఫ్రాక్షన్ రూల్స్ గుర్తున్నాయి కదా, రిఫ్రాక్షన్ ఫార్ములాస్, రిఫ్రాక్షన్ ప్రాపర్టీస్, రూల్స్, ఫార్ములాస్, ప్రాపర్టీస్ అన్నీ గుర్తున్నాయి కదా. మరి ఏమవుతుంది, దాని ప్రకారం రేరర్ మీడియం నుంచి ఒక లైట్ రే డెన్సర్ మీడియంలోకి ట్రావెల్ అయితే అది వెళ్ళే దారి గుండా వెళ్ళకుండా నార్మల్ ఎటువైపు ఉందో అటువైపుకి కొంచెం బెండ్ అవుతుంది, అంటే టువార్డ్స్ నార్మల్. అదే డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తే అవే ఫ్రమ్ నార్మల్. ఇక్కడ ఏమవుతుంది, లైట్ రే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోకుండా నార్మల్ వైపుకి బెండ్ అయ్యి ఇలా వెళుతుంది, అంటే ఇలా వస్తుంది. ఇలా బెండ్ అయిన రేటే ప్రిన్సిపల్ యాక్సిస్ని ఎక్కడో ఒక చోట టచ్ చేస్తుంది. ఎక్కడైతే టచ్ చేసిందో అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది, అదే ఐ. ఓకే, ఇప్పుడు పి నుంచి ఓకి మధ్య ఉన్న దూరం యు, అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. పి నుంచి ఐకి మధ్య ఉన్న దూరం వి, అంటే ఇమేజ్ డిస్టెన్స్. ఈ రెండే అయిపోయినాయి. ఇంకేమైనా గీయాల్సినవి ఉన్నాయా అంటే, ఇక్కడ ఇన్సిడెంట్ రే, ఇది ఇలా వెళ్ళింది ఇన్సిడెంట్ రే కదా, మరి ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతో చెప్పాలి కదా. మనం అక్కడేమో ఇన్సిడెన్స్ యాంగిల్ ఐ అనుకున్నాం, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ θ1 అనుకున్నాం. మరి రిఫ్రాక్టెడ్ రే అంటే ఇది నార్మల్, ఇది రిఫ్రాక్టెడ్ రే, ఈ రెండింటి మధ్య ఉన్నదే కదా రిఫ్రాక్టెడ్ యాంగిల్. సో ఈ యాంగిల్ని θ2 అనుకున్నాం. ఇక్కడ ఇన్సిడెంట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్తో ఒక యాంగిల్ చేస్తుంది. నెక్స్ట్, నార్మల్ ప్రిన్సిపల్ యాక్సిస్తో ఒక యాంగిల్ చేస్తుంది. రిఫ్రాక్టెడ్ రే ప్రిన్సిపల్ యాక్సిస్తో ఒక యాంగిల్ చేస్తుంది. వీటిని మూడిటికి 3 పేర్లు పెడదాం. దీనికి ఆల్ఫా అని, దీనికి బీటా అని, దీనికి గామా అని పెడదాం. ఇక్కడికి మన డయాగ్రామ్ కంప్లీట్ కాలేదు, ఇంకా ఉంది. ఇంకేంటంటే ఏ అనే పాయింట్ నుంచి ఒక నార్మల్ ఇలా తీసుకుందాం. నార్మల్ అంటున్నాను, ఏ అనే పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ ఇలా తీసుకుందాం. దీనికి ఎన్ అని పేరు పెడదాం. ఇక్కడికి డయాగ్రామ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు స్నెల్స్ లా ప్రకారం ఏమవుతుంది, అకార్డింగ్ టు స్నెల్స్ లా మనం 3rd చాప్టర్లో నేర్చుకున్నాం. N1 sin I = N2 sin R అనే ఫార్ములా నేర్చుకున్నాం, గుర్తుందా. మరి ఇందులో I అంటేనేమో θ1, R అంటేనేమో θ2. ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి.
మరి θ1 θ2లు మనం చెప్పలేం. కాబట్టి θ1 θ2ని ఈ యాంగిల్స్లో ఎక్స్ప్రెస్ చేద్దాం. ఈ యాంగిల్స్లో ప్రిన్సిపల్ యాక్సిస్ని దగ్గర జరుగు అవుతున్నాయి కదా, ఆల్ఫా బీటా గామా, ఈ యాంగిల్స్లో ఎక్స్ప్రెస్ చేద్దాం. ఈ యాంగిల్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఈ θ1 అనేది మీరు బాగా గమనిస్తే ఈ లైన్ ఉంది కదా, ఈ నార్మల్ ఇలా పొడిగించుకుంటూ వెళ్తే మీకు ఏమైంది, సి దగ్గర టచ్ అయింది. అంటే ఇక్కడ నుంచి ఒక ట్రయాంగిల్ ఊహించండి. ఇక్కడ నుంచి ఒక ట్రయాంగిల్ మీరు ఊహిస్తే ఈ θ1 అనేది ఈ ట్రయాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. అంతేనా? సరే, ఒకసారి ట్రయాంగిల్ తీసుకుందాం. ఓఏసి అని ఈ ట్రయాంగిల్. సరే, ఒకసారి డయాగ్రామ్లో చూడండి ఇది ఈ ఓఏసి అనే ట్రయాంగిల్కి ఈ θ1 అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. మనకి ట్రయాంగిల్ యొక్క ఫార్ములాస్ ప్రాపర్టీస్ నుంచి ఎన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఆపోజిట్ టూ యాంగిల్స్. అంటే బయట ఉన్న యాంగిల్ దానికి ఆపోజిట్లో ఉన్న రెండు యాంగిల్స్ యొక్క మొత్తానికి సమానం అవుతుంది. కాబట్టి θ1 ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. సేమ్ టు సేమ్ ఇంకో ట్రయాంగిల్ తెద్దాం. ఇంకో ట్రయాంగిల్ ఎక్కడ తెద్దాం? θ2 దగ్గర తీయాలి అంటే θ2 ఇంటీరియర్ యాంగిల్గా ఉంది. ఇంటీరియర్ యాంగిల్గా ఉన్న ట్రయాంగిల్ ఏది? ఇది. దీనికి ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమన్నా ఉందా అంటే ఇదిగోండి ఇక్కడ బీటా ఉంది. సో దీన్ని బట్టి తీయాలి. సరే, ఆ ట్రయాంగిల్ కూడా పేరు రాసుకుందాం. ఆ ట్రయాంగిల్ పేరు రాసుకుంటే ట్రయాంగిల్ ఏసిఐ అవుతుంది. ఇక్కడ చూడండి, ఏసిఐ ఈ ట్రయాంగిల్కి ఇది బీటా ఎక్స్టీరియర్గా ఉంది. కాబట్టి బీటా ఈక్వల్ టు θ2 ప్లస్ గామా అవుతుంది. θ2 కావాలి కాబట్టి θ2ని గామాని పంపిస్తే బీటా మైనస్ గామా అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్కి కనుక మనం చేంజ్ చేస్తే θ2 ఈక్వల్ టు బీటా మైనస్ గామా అవుతుంది. సో ఈ θ1 వాల్యూ θ2 వాల్యూ ఈ రెండు వాల్యూల్ని ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే n1 ఇక్కడ θ కదా, సైన్ ఆల్ఫా ప్లస్ బీటా, n2 సైన్ θ2 కదా, బీటా మైనస్ గామా వస్తుంది. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు ఈ లైట్ రే ఏదైతే ట్రావెల్ అవుతుంది, ఈ లైట్ రే పారాక్సిల్ లైట్ రే. మీకు టెక్స్ట్ బుక్లో అక్కడ ఉంటుంది, చదువుకోండి, పారాక్సిల్ రేస్ అని. ఎప్పుడైతే పారాక్సిల్ రేస్ అయిందో ఈ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అనేది అప్రాక్సిమేట్గా ఆల్ఫా ప్లస్ బీటాకి ఈక్వల్ అవుతుంది. అంటే సైన్ ఆల్ఫా అని ఉంటే ఆల్ఫా అని రాసుకోవచ్చు, సైన్ బీటా అని ఉంటే బీటా అని రాసుకోవచ్చు, సైన్ గామా ఉంటే గామా అని రాసుకోవచ్చు. అంటే సైన్ ఫంక్షన్ తీసి రాసుకోవచ్చు. కాబట్టి సైన్ ఫంక్షన్ తీసి రాసేయండి. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని ఎక్స్పెండ్ చేస్తే బ్రాకెట్ బయట ఉన్నది ఈచ్ టర్మ్ని మల్టిప్లై చేస్తుంది. కాబట్టి ఏమవుతుంది? n1 ఆల్ఫా లెఫ్ట్ సైడ్ బ్రాకెట్ని ఎక్స్పాండ్ చేస్తే n1 ఆల్ఫా ప్లస్ n1 బీటా అవుతుంది. అంటే n1 ఆల్ఫా ప్లస్ n1 బీటా. తర్వాత n2 బీటా మైనస్ n2 గామా అవుతుంది. ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ బీటాలు రెండు ఉన్నాయి కాబట్టి ఈ బీటాని ఇటు తీసుకెళ్దాం, మైనస్ అవుతుంది. ఈ గామాకి సంబంధించిందని ఇటు తీసుకొద్దాం, ప్లస్ అవుతుంది. అంటే ఏమవుతుంది చూడండి, ఈ గామా ఇటు వచ్చింది కాబట్టి ప్లస్ అయిపోయింది, ఈ బీటా అటు వచ్చింది కాబట్టి మైనస్ అయింది. నెక్స్ట్ ఈ రెండిట్లో బీటా ఉంది, బీటా కామన్ తీద్దాం. బీటా కామన్ తీస్తే n1 ఆల్ఫా ప్లస్ n2 బై బీటా కామన్ తీసాం కాబట్టి ఇక్కడ n2 మిగిలింది, ఇక్కడ బీటా కామన్ తీసాక n1 మిగిలింది. ఇది బ్రాకెట్లో పెట్టి ఇప్పుడు దీనికి కంటిన్యూషన్ రాయాలి కాబట్టి మొత్తం రఫ్ చేసేస్తాను. ఈ లాస్ట్ స్టెప్ ఏదైతే ఉందో దీన్ని ఒక్కదాన్ని ఉంచుతాను. సో ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఆల్ఫా గామా బీటాలని మనం సైడ్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి, ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్స్లో. అప్పుడే మనకి ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని రాయగలం. కాబట్టి సైడ్స్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇక్కడ ఆల్ఫా వచ్చింది, ఈ ఆల్ఫాని చూద్దాం. ఈ ఆల్ఫా కావాలంటే ఈ సైడ్ మనకు కావాలి, దీన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఈ ఏఎన్ అనేది ఈ ట్రయాంగిల్కి మూడు ట్రయాంగిల్కి కామన్గా ఉంది. కాబట్టి మనం ఆల్ఫాకి బీటాకి గామాకి ట్యాన్ తీసుకున్నాం అనుకోండి, ఏఎన్ క్యాన్సిల్ అయిపోద్ది, ఎందుకంటే కామన్గా ఉంది కదా. సో ఇక్కడ ఆపోజిట్ అడ్జసెంట్ కాబట్టి ట్యాన్ తీసుకున్నాం. అంటే ట్యాన్ ఆల్ఫా ఏమవుతుంది? ఆపోజిట్ బై అడ్జసెంట్ అవుతుంది. కానీ ఇందట మనం ఏమని చెప్పాం? పారాక్సిల్ రేస్ అన్నాం కదా, పారాక్సిల్ రేస్లో ట్యాన్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా అవుతుందని చెప్పాం కదా, సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా అవుతుంది అనుకున్నాం కదా. సో ఫస్ట్ ట్యాన్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా అయిపోతుంది. ట్యాన్ అంటేనేమో ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి ఏఎన్ బై ఓఎన్ అవుతుంది. బీటా కూడా అంతే, బీటా ఏమవుతుంది? ఏఎన్ బై ఎన్సి అవుతుంది. మరి గామా ఏమవుతుంది? ఏఎన్ బై ఎన్ఐ అవుతుంది, ఎన్ఐ. ఆ వాల్యూస్ ఈ ఆల్ఫా బీటా గామాలని
ఇక్కడ వచ్చినటువంటి ఈ లాస్ట్ స్టెప్లో ఆల్ఫా ప్లేస్లో గామా ప్లేస్లో బీటా ప్లేస్లో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఇలా వచ్చింది. ఇప్పుడు ఏఎన్ అనేది ఇక్కడ ఉంది, ఈ టర్మ్లో ఉంది, ఈ టర్మ్లో ఉంది, అన్నిట్లోనూ ప్లస్ అనే సైన్తోనే ఉంది. కాబట్టి ఏఎన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఈఏఎన్ ఈఏఎన్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఈ స్టెప్ సింప్లిఫై అయిపోయి N1/ON N2/NI N2 - N1/NC అని వస్తుంది. ఇక్కడ ఇంకోటి చూడండి, ఈ పారాక్సిల్ రేస్ కాబట్టి ఈ ఎన్ అనేది అప్రాక్సిమేట్గా ఈ పీకి దగ్గరగా వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా థిన్ కదా, చాలా థిన్ పార్టికల్ కదా ఈ యొక్క లెన్స్ ఏదైతే ఉందో చాలా థిన్ కాబట్టి ఎన్ పి యాజిటీస్గా చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఎన్ ఈక్వల్ టు పీ కింద తీసుకోవచ్చు మనం. సో ఎన్ ప్లేస్లో పి రాస్తే ఓపి పిఐ పిసి అవుతుంది. ఇప్పుడు చూడండి, ఓపి అంటేనేమో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే యు, పిఎన్ అంటేనేమో ఇమేజ్ డిస్టెన్స్ అంటే వి, పీసీ అంటే సెంటర్ నుంచి కర్వేచర్కి ఉన్న దూరం, అదే కదా రేడియస్. సో ఆర్. అయితే ఇక్కడ చూడాల్సింది సైన్స్ కన్వెన్షన్స్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్, లైట్ రేస్ ఎలా వస్తున్నాయి కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తే మైనస్ తీసుకోవాలి. కాబట్టి యూకి మైనస్ తీసుకుంటాం, వికి ప్లస్ తీసుకుంటాం. రెండోది, ఎప్పుడు కూడా మెజర్ చేసేది పోల్ నుంచే మెజర్ చేయాలి. అప్వర్డ్ డైరెక్షన్లో తీసుకుంటే ప్లస్ తీసుకోవాలి, డౌన్వర్డ్ డైరెక్షన్లో తీసుకుంటే నెగిటివ్ సైన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని పోల్ నుంచి మెజర్ చేస్తున్నాం, లైట్ రేస్ ఇలా వస్తున్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం కాబట్టి మైనస్ తీసుకోవాలి. సో N1 U కదా అవ్వాల్సింది, N1 - U అయింది, N2 V అయింది, N2 - N1/R అయింది. ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి దీన్ని రాసుకుంటే, అంటే N2ని ముందు N1ని బ్యాక్ రాసుకుంటే మీ ఫార్ములా వస్తుంది. ఈ లాస్ట్ స్టెప్ రఫ్ చేసేద్దాం. ఇప్పుడు రేడియస్ అనేది ఇన్ఫినిటివ్ అయింది. ఇన్ఫినిటివ్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి సి కాస్త ఇలా కదులుతూ వెళ్ళింది. రేడియస్ దూరంగా వెళ్లే కొద్దికి ఈ యొక్క కరువు ఏమవుతుంది, ఉన్న కొద్దికి ఇంకా ఫ్లాట్గా తయారవుతుంది. అంటే ఫ్లాట్గా తయారై ఇన్ఫినిటివ్ అంత దూరం రేడియస్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది స్ట్రైట్ లైన్ అయిపోతుంది, అంటే ప్లేన్ మీద వచ్చేస్తుంది. కాబట్టి రేడియస్ ఇన్ఫినిటివ్ అయితే మొత్తం ఎంత అవుతుంది, 0 అయిపోతుంది. ఎందుకంటే ఇన్ఫినిటివ్ డివైడబుల్ ఉంది కదా, ఇది 0 అయిపోతే ఈ -N1/U రైట్ సైడ్ తీసుకొస్తే N2/EV = N1/U అవుతుంది. ఇదేమో ప్లేన్ మిర్రర్కి సంబంధించి, ఇదేమో కర్వ్డ్ మిర్రర్ సంబంధించి, ఇది ఇమేజ్ ఫార్మేషన్ ఫార్ములా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.